ప్రతిసారి నేను తగ్గను అంటున్న విశ్వక్సేన్ నిన్న జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆయన ఒక పోస్ట్ మళ్ళీ ఇంకోటైతే పెట్టడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు లైలా సినిమా మాత్రం ఫిబ్రవరి 14కి చాలా గ్రాండ్ గా రాబోతుంది. సో ఈ సినిమాని వైసీపీ వాళ్ళు చాలా మంది కూడా అసలు సినిమాని ఆపేస్తాం, మేము బాయ్కాట్ చేస్తామని స్టిల్ ఇప్పటి కూడా మాట్లాడుతున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలో నిజంగా పార్టీని ఉద్దేశించి మాట్లాడారా లేకపోతే దేన్ని ఉద్దేశించి మాట్లాడారు అంటే క్లారిటీ లేకపోయినప్పటికీ అసలు రాజకీయాల్ని సినిమా రంగాన్ని ఎందుకు మిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు విశ్వక్సేన్ కూడా అదే అంటున్నాడు, నేను ప్రతిసారి కూడా నన్ను తగ్గమంటే నేను తగ్గను, రాజకీయాల్ని తీసుకొచ్చి సినిమా మీద రుద్ది ఇప్పుడు సినిమాని ఆపేస్తామంటే ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. సినిమాని రాజకీయ రంగాన్ని కలిపి మాట్లాడకండి. ఖచ్చితంగా నా సినిమా అనేది సపరేట్. ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాకు సంబంధించి కనీసం ఏ కంటెంట్ కూడా ఆ మాటలకు సంబంధించింది లేదు. ఎందుకు ఆయన అట్లా మాట్లాడినప్పుడు మేము స్టేజ్ దగ్గర లేము. ఒకవేళ ఉండుంటే ఆయన దగ్గర నుంచి మైక్ లాక్కోవడం ఏదో ఒకటి చేసే వాళ్ళము. చిరంజీవి గారు వస్తున్నారని చెప్పేసి అందరం కూడా ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళాం. అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. కానీ అసలు ఆయన సంబంధం లేని టాపిక్ ఎందుకు మాట్లాడాడు స్టిల్ ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆ మాటల వల్ల మీకేమైనా ఇబ్బంది ఉంటే ఆయనతోని మాట్లాడుకోండి, ఆయనను అపోజ్ చేయండి. కానీ సినిమాని ఎందుకు దెబ్బతీస్తున్నారు? ఒక సినిమా రావాలంటే దాని వెనకాల కొన్ని వందల మంది కష్టం ఉంటుంది. ఎన్నో అంటే మేము ఒక 2-3 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఆహార్నిశలు పగలనక రాత్రనక కష్టపడి అంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం ఎంత కష్టపడుతూ ఉంటారో ఆ కష్టం మొత్తాన్ని కూడా మీరు బుగ్గిపాలు చేస్తున్న విధంగా ఆయన మాత్రం చాలా బాధపడడం జరిగింది. ఖచ్చితంగా. ఎందుకంటే విశ్వక్సేన్ ఏదో స్టార్డమ్ ఉండి ముందు నుంచే ఫ్యామిలీ తరతరాలుగా లేదు ఇండస్ట్రీలో ఉండి రాలే. ఆయన స్వతహా వచ్చారు ఇండస్ట్రీ నుంచి. ఫలక్నామా దాస్ నుంచి ఇప్పుడు వచ్చిన లైలా వరకు, రాబోతున్న లైలా అన్నీ కూడా స్వతహా చేసుకున్న వ్యక్తి ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఆయన కృషి అని చెప్పాలి. మరి అలాంటి వ్యక్తి పైన అంటే పృథ్వీరాజ్ గారి గురించి తెలిసిందే, ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు ఏంటి అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అనకపోయినప్పటికీ కూడా అనిపిస్తుంది కదా, అరే సడన్ గా ఎందుకు అన్నారని. వాట్ ఎవర్ ఇది జరిగిందంతా ప్రతిసారి క్షమాపణ చెప్పాలని ఎవరికి ఉండదు. ఎందుకంటే తప్పు చేయకుండా ఆయన క్షమాపణ చెప్పారు. కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్ గారపాటి సాహు వీళ్ళిద్దరు కూడా మీడియా ముఖంగానే క్షమాపణ చెప్పారు. ఓకే ఆయన ఉద్దేశపూర్వకంగా అనకపోయినప్పటికీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు కాబట్టి మీకు అందరు కూడా తప్పుగా పోర్ట్రేట్ అయింది కాబట్టి సో మేము మీకు క్షమాపణ చెప్తున్నాము. దయచేసి ఆ రాజకీయ రంగాన్ని తీసుకొచ్చి సినిమా మీద రుద్దకండి, ఈ సినిమాని చంపేయకండి. ఎంతో కష్టపడి సినిమా తీసాము, ఈ సినిమా మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాంటి దాన్ని మీరు మాత్రం బుగ్గిపాలు చేయకండి. ఖచ్చితంగా మేము పడుతున్న కష్టాన్ని గుర్తించిన విధంగా వాళ్ళు కూడా కోరుకున్నారు. సో మొత్తానికైతే సినిమా 14కి అయితే చాలా గ్రాండ్గా రాబోతుంది. సో మరి అప్పటి వరకైనా ఈ విధమైనటువంటి ట్వీట్ల వారు ఏమైనా ఆపేస్తారా, ఇంకా అదే విధంగా కొనసాగిస్తారా చూడాలి.